హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీని. హాయ్ ఫ్రెండ్స్, నా యొక్క ఛానల్ని అందులోని వీడియోలను చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే నాది ఒక మనవి, మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది, తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇంకా ఏమున్నాయి సార్, వెరైటీస్ ఏమున్నాయి సార్? ఇంకా మీ దాంట్లో కమేలియా ఉన్నాయండి. ఇది ఏంటంటే వెరైటీగా ఉంది. ఇది ఒక కలర్ అండి, చైనాదండి. ఓకే, గోల్డ్ కలర్ ఉంటుందండి ఎప్పుడున్నా, అది గ్రాఫ్టింగ్ అండి. గ్రాఫ్టింగ్, ఓకే. అలాగే పచిరా అని చైనాలో స్పెషల్ అండి. ఇది పచిరా అని, ఓకే, చైనాలో ఇది సెంటిమెంట్గా వేసుకుంటారు, ఇంటి దగ్గర ఉంటే మంచిది ఓకే ఓకే అన్న ఫెంగ్షూ సిద్ధాంతంలో. గుడ్ లక్ ప్లాంట్ ఎలా ఉంటుందో లక్కీ ప్లాంట్, దాంట్లో భాగంగా ఇది పచిరా అని ఇది కూడా ఇంటి దగ్గర పెట్టుకుంటారండి. ఎంత లావు ఉంటే అంత అదృష్టం అని లావు మొక్కలు పెట్టుకుంటారు. దాన్నే రకరకాలుగా ఇదిగో ఈ డిజైన్లో కూడా తయారు చేస్తారండి. అది వచ్చి 20,000 అండి. ఇదిగోండి రకరకాల మొక్కలు ఇలా డిజైన్లు కూడా తయారు చేస్తారండి. ఇది చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న మొక్కలండి. మామిడి మొక్కలు ఈ మోడల్ అండి, రకరకాల మోడల్స్ తయారు చేస్తూ ఉంటారండి. ఆ మోడల్ బట్టి రేట్ ఉంటా ఉంటుంది. ఇది కమేలియా అని అండి. ఈ మధ్య లేటెస్ట్ గా అవుట్డోర్ లోను ఇండోర్ లోను కూడా పువ్వులు పూయడానికి అనుకూలంగా ఉన్న మొక్క అండి ఇది. ఇది కూడా చిన్న మొక్కలు పెద్ద మొక్కలు కూడా 2,000 నుంచి 1,20,000 వరకు దీంట్లో సైజుని బట్టి రేట్లు ఉన్నాయండి. ఈ ఎర్రటి పువ్వులు చాలా అందంగా పోస్తాయండి. అన్ని కూడా మొగ్గలు 20,000 ఆ రేంజ్, ఇంకా తక్కువ కూడా ఏమన్నా ఉన్నాయి. 500 నుంచి స్టార్టింగ్ ఉంది. అది చూపిస్తారు, అవి కూడా ఇవన్నీ మరి ఎక్కువ చూసిన ఈసారి. ఇదిగోండి, ఇది రెడ్ కలర్ పువ్వులు పోస్తాయి. కరివేరు కాదండి, కమేలియా. కమేలియా కమేలియా అంటే ఇది ఈ సైజు పువ్వు వస్తుంది. ఏ దేశం అది? ఇది చైనా నుంచి అండి. ఇది ఈ సైజు పువ్వు వస్తుందండి. అంటే ఇది చిన్న పాటలో ఉండి సరిపోక రావట్లేదు కానండి, మనం పెద్ద పాట మార్చుకుంటే మన అరిచెయ్యి అంత పువ్వు బలంగా వచ్చి వస్తుందండి. వచ్చినవి కూడా స్మెల్ రాదండి. ఒక పువ్వు వచ్చి వారం రోజులు నిల్వ ఉంటుందండి. అంటే బలమైన మన వాతావరణానికి అవుట్డోర్ లో కూడా పోస్తున్నాయండి. చెన్నై చూద్దామండి, ఇటు వెళ్దాం. ఇలాగ వెళ్దాం. బాగుంది సార్, చాలా శ్రద్ధగా చేస్తున్నారు. మొత్తం ఎన్ని ఎకరాలండి ఇది? నాకు మొత్తం ఎక్కడైతే 30 ఎకరాలు ఉందండి. అంటే ఇక్కడ కాదు, వేరే 4-5 చోట్ల ఉందండి. ఎదరికి రండి అమ్మ, ఎదరికి వచ్చి 4-5 చోట్ల ఉందండి. ఎదరికి వెళ్ళండి. అంటే ఈ ఊర్లోనేనండి? వేరే ఊర్లోనేనండి. ఓకే. ఇది మెకాడిమియా అండి. అంటే మన దేశంలో అతి బలమైన నట్ట ఏదన్నా ఉందంటే మెకాడిమియా అని సైంటిస్టులు గుర్తించారండి. అతి బలమైన నట్ట కాయ అంటే జీడిపప్పు ఉందండి. అవునండి, జీడిపప్పు మీద 3 రెట్లు ఎక్కువ గట్టిగా ఉంటుంది బలం. అంటే మనిషి డ్రై ఫ్రూట్ అండి. డ్రై ఫ్రూట్ ఇది. దీన్ని ఆయిల్ కూడా తీస్తారండి. ఇది పప్పు వచ్చి కేజీ 4,000 ఉంటుందండి. ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తారు? చైనా అండి. యూరోప్ కంట్రీస్ లో ఎక్కువ తోటలు వేస్తున్నారండి. ఈ మధ్య కాలంలోనే మన కర్ణాటకలో కూడా భారీగా పట్టుకెళ్ళి తోటలు వేస్తున్నారండి. కర్ణాటకలో బాగా కాస్తున్నాయండి, గుత్తులుగా ద్రాక్ష పళ్ళు గుత్తుల్లా కాస్తున్నాయండి కాయలు. అది ఆయిల్ తీస్తారటండి. ఆయిల్ కూడా మంచి ఖరీదటండి. ఇది తినడం వల్ల మనిషి నీరసం రాదటండి. ప్రోటీన్స్ ఎప్పుడు బాగుంటాయట. ఏం పేరు అన్నారు? మెకాడిమియా. మెకాడిమియా నట్టు. ఇప్పుడు పిస్తా కానీ బాదం కానీ జీడిపప్పు కానీ దీంట్లో ఏట్లోనూ లేనన్ని పోషకాలు దీంట్లో ఉన్నాయని మన సైంటిస్టులు గుర్తించి ఎక్కువ పోషకాలు ఉన్న నట్టుగా దీన్ని గుర్తించారండి. సార్ ఇదేంటి వెరైటీ మీరు ఇలాగ దీన్ని మనం చేసింది కాదండి, ఇది చైనా నుంచి తెచ్చిందేనండి. లెగస్ట్రోమియా ఇండికా అనండి. ఒక మొక్కల్ని ఇలా డిజైన్ చేసి చేస్తారని పైన పువ్వులు వస్తాయండి. అంటే ఇప్పుడు మేము సమ్మర్లోనే పోస్తుంది. దీని వయసు ఎంత ఉంటుందంటారు? దీని వయసు ఇంచుమించుగా 10 సంవత్సరాలు ఉంటుందండి. డిజైన్లుగా తయారు చేసి పంపుతారండి. మేము అది తెచ్చి ఇక్కడ అమ్ముతాం. పైన రెడ్ కలర్ పింక్ కలర్ రంగుని బట్టి ఉన్నదండి. సార్ మీ ఇంట్రెస్ట్కి అలాగే బాటిల్ బ్రష్ అంటే అది ఎక్కువగా మన దగ్గర చిన్న మొక్కలు ఉంటాయండి, ఇక్కడ ఉంటాయి. బాగా పెద్ద మొక్క 25 అడుగుల మొక్క ఎవరో అడిగారని 25 అడుగుల మొక్క తెచ్చాను అన్నమాట. గుడ్.
నైస్ సార్. అలాగే అన్ని దేశాల నుంచి మేము ఇండోర్ మొక్కలు కానీ అవుట్డోర్ మొక్కలు కానీ వెరైటీస్ అన్నీ తెస్తూ ఉంటామండి. ఓకే. ఇదిగోండి, ఇది ఒక గ్రాస్ అండి, అంటే రెడ్ ఫ్లవర్ వస్తుందండి గ్రాస్. ఓకే. అంటే ఫౌంటైన్ గ్రాస్లో మనకి ఇక్కడ ఉన్నది ఏదైనా సరే ఆకులు రంగు ఉన్నది కానీ పువ్వులు వేరే రకం వచ్చి లేవండి. ఇది రెడ్ కలర్ ఫ్లవర్ వస్తుందండి. జాతి ఇక్కడ లేకపోతే ఇది కూడా బయట నుంచి ఇంపోర్ట్ చేస్తామండి. ఇది ఎలాగా అండి కాస్ట్? ఇది 1000 రూపాయలు ఉంటుందండి. అంటే 1000 అంటే ఇది ఒక పాట్ మీటర్ పాట్లో చాలా మొక్కలు ఉంటాయండి. ఓకే. ఇది కోచ్లో స్పెర్మా అండి. ఏ దేశం నుంచి వచ్చిందండి ఇది? ఇది ఇక్కడదే అండి. అంటే గతంలో బయట నుంచి తెచ్చారేమో కానండి పూర్వీకులు. మా అయ్యమ్మ వచ్చేటప్పటికి ఇది ఇక్కడ పండాయండి. చెట్టు అంతా పూలు వస్తుందండి. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి మొత్తం. ఇండోర్ ప్లాంట్స్ బ్రాసియా గోల్డ్, లీఫ్ ఆంథూరియం, స్కఫ్లోరా, అటు చూపించమ్మా, ఇది ఆల్ఫీనియా జొరంబేటా, సేలం. కాస్ట్ ఇంచుమించుగా 100 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు ఉంటాయండి ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా. ఒక్కోటి ఒక్కో కాస్ట్ ఉంటుందండి. ఓకే. అలాగే సార్ ఇవి మామూలు దారాసింగ్ అని ఇది కాస్ట్ 300 ఉంటుందండి. ఇండోర్ ప్లాంట్ కి చాలా అద్భుతమైన మొక్క అండి. ఎక్కువ మంది వాడుతూ ఉంటారు. ఇదిగోండి రెసేనియా డ్రాకు, ఇది కూడా రేట్ తక్కువ ఉంటుందండి, 200 ఉంటుంది. చాలా బాగా వాడతారండి. మొత్తానికి అన్ని రేంజ్ల్లోనూ మొక్కలు ఉంటారు. ఎల్కోనియా రుబ్రా అండి, ఇది ఇండోర్ ప్లాంట్కి ల్యాండ్స్కేపింగ్లో వాడడానికి చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో పెట్టుకోవడానికి అనుకూలమైన మొక్క అండి. ఓకే. ఓకే. అలాగే ఇగోండి ఫెర్న్. సార్ ఇవేంటి చిన్నగా సక్యులెంట్స్ అండి. సక్యులెంట్స్ ఏంటండి? సక్యులెంట్స్ డిజర్ట్ ప్లాంట్స్ అండి. అంటే వాటర్ ఎక్కలేదు వాటికి, నెలకు ఒకసారి అలాగా జస్ట్ వేస్తే సరిపోద్ది. వీటికి అయితే చాలా తక్కువ. ఇది లీఫ్ ఆంథూరియం అండి. అలాగే ఈ రకరకాల ఇండోర్లు అండి, అన్ని రకాల ఇండోర్లు సేకరించడంలో మేము ముందు ఉంటామండి. ఏ దేశంలో కొత్త రకాలు మనకి ఇక్కడ లేని రకాలు ఏమున్నాయి అనేది ఎంక్వైరీ చేస్తూ దాని మొక్కలు మేము తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ప్రజలకు అందుబాటులో ఉంచుతామండి. అలాగే ఆంథూరియం అండి. ఆంథూరియం ఇది పెళ్లి కళ్యాణ మండపాల్లో పువ్వులు. ఫ్లోరికల్చర్ లో దీన్ని మొక్కను ఫ్లోరికల్చర్ సిస్టమ్ అనలో నెట్లో పెంచి ఆ పువ్వులను కట్ చేసి అమ్మడంలో బెంగళూరు వగైరా ప్రాంతాల నుంచి మనకి వస్తూ ఉంటాయండి. ఓకే. ఇప్పుడు ఇది మన ఇండియా మొక్కనండి, ఇది చైనాదే? ఇది చైనా నుంచి తెచ్చామండి. అంటే మన ఇండియాలో అయితే ఇంత గ్రోత్ రాదని రెడీమేడ్గా అక్కడ పీట్ మాస్లో వేసి పెంచి పెంచడంలో అక్కడ టెక్నాలజీ ప్రకారం ఒకే మొక్కకి 10 పువ్వులు 10 ఆకులు వచ్చి బుష్గా పెట్టడంలో అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయండి. ఇక్కడ మనకి తయారు చేయడానికి తగిన వసతులు లేక వాతావరణం అనుకూలించక ఒక మొక్క పెడతామండి తయారు చేసి. ఈ మొక్కల్ని చాలా సున్నితంగా తేవాలి. ఎలా తెస్తున్నారు ఓడలోంచి? మాకు ఏసీ కంటైనర్ అండి. ఏసీ కంటైనర్లో పెడతారు. ఏసీ కంటైనర్లో నుంచి వచ్చేస్తాయండి. అబ్బో. అలాగే లక్కీ ప్లాంట్స్ అండి. లక్కీ ప్లాంట్స్ రకరకాల మోడల్ అండి. ఇది ఫెంగ్షూ సిద్ధాంతం ప్రకారం ఇంట్లో ఉంచుకోవాలన్న మొక్క అండి. ఇవి కూడా మేము భారీగా ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇది కూడా లక్కీ అండి. లక్కీ అండి. ఇది వెదురు కదండి? ఇది కాదండి, డ్రెసేనియా శాండియానా అని అండి. అది ఒక వెరైటీ ప్లాంట్ అండి. అది కూడా దాన్ని కట్ చేసి వాళ్ళు రూట్స్ రప్పించి పైన చిగురు రప్పించి రకరకాల మోడల్స్ లో ప్యాక్ చేసి మనకు పంపిస్తూ ఉంటారండి. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి. చైనా నుంచి ఇంచుమించుగా 58 దేశాలకి చైనా వాళ్ళే పంపుతారండి. మిగతా వాళ్ళు ఎక్కడా కూడా దీన్ని ఇంకా ప్రొడక్షన్ స్టార్ట్ చేయలేదండి. భారీ ప్రాజెక్ట్ అండి. అని చేత సురేష్ గారు ఆ మొక్క క్లోజ్ ఇలా రండి. క్లోజప్లో ఏంటి వెరైటీగా బాగుంది. అది కూడా అలా డెకరేట్ చేసిందేనండి? డెకరేట్ చేసే పంపుతారండి. ఓకే. అలాగే ఇది స్వీట్ నిమ్మ అండి. ఉండండి ఒకసారి, ఆయన వస్తున్నారు. ఇది ఏంటి సార్? ఇది స్వీట్ నిమ్మ డైరెక్ట్ తొక్కతోటే తినేయచ్చు. తిని చూడండి టేస్ట్. ఇది మెడిసినల్ ప్లాంట్ అండి. డైరెక్ట్ తొక్కతో తినొచ్చు. తొక్కతో పాటు తింటే టేస్ట్ బాగుంటుంది. మొత్తం శరీరంలో ఉన్న స్కిన్ ఎలర్జీలు అన్నీ పోతాయటండి తింటే. అంచేత దీన్ని ఇది ఫేమస్ అయిందండి. బాగా కాస్తుందండి. మన వాతావరణానికి ఎక్కువ కాయలు కాయడంలో ఇది మన టేబుల్ నిమ్మ కంటే కూడా ఎక్కువ కాయలు కాయడం, ఏ వాతావరణానికైనా ఉండడం మంచి అనుకూలమైన ప్లాంట్ అండి. ఇది ఏ దేశం సార్? ఇది ఇక్కడ కాస్తాయండి. అంటే రెడీమేడ్ ఇంత పెద్ద సైజు లేవు కాబట్టి మేము బయట నుంచి తెచ్చాం. ఇది కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం చైనా నుంచి. బాగుంది సార్, చాలా బాగుందండి. ఇది నిజంగా మీరంటే చాలా తీయగా ఉంది. పక్కతో తింటే కమలా పండులాగా ఉంది. వండర్ఫుల్ సార్.
మీకు ఇక్కడ ఎంతమంది పని చేస్తున్నారండి మరి? నా చేలో ఇంచుమించుగా 60 మంది వర్క్ చేస్తూ ఉంటారండి. Okay. ఇదిగోండి అక్కడ పెద్ద ఫ్లవర్ వస్తుంది అన్నాను కదా, ఇలా మొక్క సైజు పెద్దది అయ్యే కొలితే ఫ్లవర్ పెద్దది వస్తుందండి. బలం కింద పాటు పెద్దది అయ్యే కొలితే బలం సరిపోయి పెద్ద ఫ్లవర్ వస్తుందండి. మనకు 365 రోజులు కూడా ఇప్పుడు కూడా కాలంతో నిర్ణయం లేకుండా పోస్తున్నాయండి. ఇవి కూడా బాన్సాయి కదా అండి? అది నేను పాద్దండి. ఇది బిజినెస్ అంటే ఇది అప్పటికప్పుడు వచ్చే బిజినెస్ కాదు. ఇవి క్యాష్ అవ్వడానికి మీకు చాలా సంవత్సరాలు, చాలా టైం పడుతుంది. మరి ఇంట్రెస్ట్ ఉండాలి మెయిన్ ఇంట్రెస్ట్ లేకపోతే ఈ మొక్కలను పెంచలేమండి, తయారు చేయలేము, పెట్టుబడి పెట్టలేమండి. 3 రకాలండి. అదే మనం అమ్ముద్ది ఎవరో కొంటారన్న ధీమాతో మనం ఇక్కడ పెట్టగలిగామంటామండి. మాకు దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ అండి. ఇప్పుడు మీరు ఈ శివాంజనేయ నర్సరీని మీరే స్థాపించారు, అది మీ నాన్నగారు స్థాపించానండి. చాలా సంతోషం. మా నాన్నగారు వాళ్ళు జామ తోటలో, పువ్వుల తోటలో చేసేవారండి. నేను 86లో ఈ ఫీల్డ్లోకి వచ్చి మొక్కల్ని కూడా చెయ్యాలి మనం అని ట్రై చేసి పెట్టానండి. చాలా సంతోషం అండి. చాలా విషయాలు మా ఛానల్ వారికి చెప్పారు. మరి మీకు చాలా నమస్కారం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు చూస్తున్నది శివాంజనేయ నర్సరీ వారి స్టోర్. మరి ఈ స్టోర్లో మొక్కల పెంపకానికి అంటే ఇండోర్ ప్లాంట్స్ అవి కూడా పెంపకానికి అవసరమైనటువంటి రకరకాల డిజైన్స్లో, రకరకాల రేంజ్లో మరి ఇక్కడ చక్కని పాట్స్, కుండీలు అవి కూడా అమ్ముతున్నారు. అంతేకాకుండా ఆయా మొక్కల్ని పెంచడానికి అవసరమైనటువంటి పోషకాలు కూడా ఇక్కడ మరి అందుబాటులో ఉంచారు. దీనికోసం ప్రత్యేకంగా 2 అంతస్తుల బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 2 అంతస్తుల్లోనూ కూడా మరి ఈ ఐటమ్స్ పెట్టి ఏర్పాటు చేశారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ వారికి. చక్కని బిజినెస్ చేస్తున్నారు. ఈ మల్లు పోలరాజు గారు లాంటి వారు ఇంకా చాలామంది ఈ కడియంలో ఉన్నారు. వారందరినీ మరి నేను మీట్ అవ్వలేను కాబట్టి ఓవరాల్గా మరి వీరిని మాటలను బట్టి చూస్తున్నట్లయితే ఇక్కడ రైతులు ఎలా కృషి చేస్తున్నారో, ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలు ఫేమస్ అని అందరికీ తెలుసు. మరి వారు ఆ పేరుని తేవటంలో ఎంత కష్టపడుతున్నారో ఇక్కడ ఉన్నటువంటి రైతులు మరి మల్లు పోలరాజు గారి యొక్క మాటల్లో మనకి వ్యక్తమవుతుంది. ఇక్కడ నర్సరీల్లో అరుదైన మొక్కలు, అలాగే వృక్షాలతో పాటుగా ఔషధీయ మొక్కలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయని వారి మాటలు మనకు తెలుస్తుంది. అందుగురించే జాతీయ స్థాయిలో కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా కడియానికి ఎంత పేరు వచ్చింది. ఇక్కడ మొక్కల కోసం పొరుగు రాష్ట్రాల నుంచి కూడా కొందరు వస్తారంటే అది అతిశయోక్తి కాదు. మరి ఈ విధంగా మరి ఇక్కడ నర్సరీ వారు చేస్తున్నటువంటి కృషికి పైగా పూల మొక్కల మీద ఇంత వ్యాపారం, ఇంత పెట్టుబడి పెట్టి దానికి ఒక మంచి పేరు తీసుకొస్తున్నటువంటి ఇటువంటి రైతులందరికీ, పోలరాజు గారికే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కడియంలో రైతులందరికీ కూడా మన ఛానల్ తరపున అభినందనలు తెలియజేస్తూ మరి మనం ఇప్పటివరకు కూడా ఈ మొక్కలు ఎలా ఉంటాయి, వాటిని ఏ విధంగా పెంచుకోవాలనే విషయం మీద మరి కూలంకషంగా ఇంటర్వ్యూలో మరి విన్నాం కదా. అది మిత్రులారా నేటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని అభివృద్ధి పద్ధతుల్లో నడిపించాల్సిందో కోరుతున్నాను. మరొక కొత్త వీడియోతోటి త్వరలోనే మీ ముందు ఉంటారని తెలియజేస్తూ ప్రస్తుతానికి బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంతవరకు తెలియని కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా? కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా? అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా.